No. After you, when you asked, he should answer for that. He don't have answer. He want to create a nuisance. He went to. No, he doesn't have an answer. He doesn't have an answer. Then he is a cheat. He is a cheat. Bullshit. You cannot understand. Now I'll open. ఏమ్రా మంచివా నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఏంద్రా మీ మామే మొత్తం చెప్పిరా భయ్ ఫోన్ చేయి. మనకు కూడా గుర్తుండాలి కదా ఎప్పటికీ. ఏముందిరా ట్రావెల్ జర్నీ వినోద్గా ఎన్ని ఛానళ్ళు పెట్టినా ఇది ఇవ్వడానికి భయము ఇజ్జతు ఏం లేవురా. గురు బ్రహ్మ ఉన్నాడారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు ఉన్నారా? ఇది మొత్తం చెప్పినందుకు మొత్తం ఇప్పుడు అంతా పొద్దున గొడవ చేసినారు మొత్తము. ఇక నాకు ఎక్కడికి వెళ్ళనియలేదు, నా ఫోన్ గుంజుకున్నారు, బయటికి వెళ్తా అంటే నన్ను కొడుతూ ఉన్నారు మొత్తం. ఇప్పుడైతే నాకు కంపెనీ కూడా మానేసేమన్నారు. ఇప్పుడు నేను మొత్తం నేను మానేసేసినాను. లేదు మ్యామ్, ఇప్పుడు ఛాన్స్ లేదు, మొత్తం మానేసేస్తున్నాను. నేను కూడా అసలు మా వాళ్ళకి చాలా చెప్పుడు వచ్చినాం కానీ వాళ్ళు ఆగలేదు. అసలు వాళ్ళు చెప్పిన మాటలకి మా వాళ్ళు భయపడి మొత్తము ఇప్పుడు నాకు లేదు మేము అసలు ఎవరు మాట ఏంటంటే మా వాళ్ళు అసలు సార్ కూడా మాట్లాడాలని అసలు ఏమింటది. మాట్లాడినారు. సార్ వాళ్ళ సిస్టర్ కూడా కాల్ చేసినారు మా మామకి. అసలు మా వాళ్ళ నంబర్ ఇచ్చే అవసరమే లేదు ఆయనకి. మా మామ నంబర్ ఇచ్చిండు. యాక్చువల్లీ అమ్మ ఫోన్ చేసి మీ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పైసలు వేసినాం కదా అక్కడ దినాలు జరగడానికి డబ్బులు ఇబ్బంది అవుతుంది, ఫోటోస్ కావాలని చెప్పి ఫోన్ చేసింది అనమాట. ఈ రోజు దినాలు కదా వాళ్ళు మేబీ టెన్షన్లోనే గీత నాకు ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడు, ఏం చేయాలని కదా వినోద్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏమున్నా ఒక 10 days తర్వాత మొత్తం వెనక చూసుకోవాలి కానీ అసలు ఇప్పుడు ఇవన్నీ ఉన్న దాంట్లో టెన్షన్లల్లో అసలు ఇంత చేయడం అస్సలు నాకు, నేను అసలు మరీ ఇంత ఘోరంగా కూడా ఉంటానని అస్సలు అనుకోలేదు. రవిగాడు నాకు అర్థమైపోయింది. నాకు ఆఫీస్ ఓనర్ కూడా ఫోన్ చేసింది, మీరు వచ్చి వెళ్ళిన కొంచెం సేపటికే నిన్న ఓనర్ ఫోన్ చేసేసరికి నాకు డౌట్ వచ్చింది. రవిగాడు ఇంకా అన్ని జాబ్ చేయడం చూస్తాడు అని అనుకున్నాను. కొద్దిగా గీత కూడా అన్నది. నేను అన్నా ఇది మొత్తం రవిగాడిలానే వాళ్ళ మీ మామ ఏమన్నారంటే ఇట్లా పైసలు వేసారు, క్వారంటైన్ వెళ్ళిపోయాడు మా అన్నయ్య, వినోదే కదా అన్ని చూసుకోవాలి, మరి నువ్వు సడన్ గా ఫోన్ సిస్టర్ చేసి ఆన్సర్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని అన్నది. ఉంది పరిస్థితి అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసానులే కానీ మొత్తం మెటీరియలైజ్ అయిపోయలేదు వినోద్. ఇక మీ అమర్చార్ రంగంలో వచ్చి వీళ్ళందరికీ నేను ముందు నుంచి డే 1 నుంచి చెప్తున్నా, ఒక్క మెసేజ్ పెట్టేసి తర్వాత మాట్లాడుతానంటే అయిపోతుంది కదా అని అంటే నేనేదో రవి గారి తరఫున మాట్లాడుతున్నా, రవి గారిని సపోర్ట్ చేస్తున్నా. అసలు వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకోలేము. ఇప్పుడు సార్కి మాట్లాడడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అంతే కదా. ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలే, మళ్ళీ నిన్న చేస్తారు అనేసి అదే అరే నువ్వు వినోద్ గారిని టచ్ చేసి అంటే మంచిగా ఉండదు, నువ్వు వినోద్ గారి మీద కంప్లైంట్ ఇస్తా, ముందు రాజా గారి మీద, సతీష్ గారి మీద, నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను, నేను పిచ్చి పిచ్చికుందని కానీ మన గట్టిగానే వేస్తున్నారు అవి అని చెప్పాను కదా. ఈ లోపు ఆ పైలట్ గారు డ్యూటీ తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ అంతా తిరిగేసి కావాలని చేస్తున్నాడు. అంటే నిన్ను అంటే అమ్మరేమో నీ మీద డిపెండెంట్, నువ్వు లేకపోతే ఏమీ చేయలేడు, ఫాస్ట్గా కూర్చుంటాడు, మొత్తం బ్లాక్ చేశానని రిక్షాగాడు మన పైసలు తీసుకుంటా మన కంపెనీ పేరు పెట్టుకొని వీడంతా గలీజ్గా ఇప్పుడు ఉంటాడు. అది అసలు ఈ టైంలో అసలు కుషరం ఉండాలా. నేనేమనుకున్నానంటే ఈ 10 days తర్వాత ఒక 4-5 days లీవ్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అనుకున్నాను. ఈ లోపలనే ఎందుకంటే స్టార్టింగ్ నేను వచ్చినప్పుడే నన్ను ఒక 4 days లీవ్ తీసుకొని అన్నారు. 4 days ఉండు అని అన్నారు మా వాళ్ళు. నేను అన్నాను లేదు, ఒక 1 week ఆగు, ఒక 10 days ఆగు, నేనే ఒక 4-5 days లీవ్ తీసుకుంటాను అన్నా. ఈ లోపల మళ్ళీ 2 సార్లు వెళ్ళినారు కదా. దానివల్ల ఇప్పుడు మొత్తం మీద అంత అయింది. అసలు నేను వర్క్ చేయకుండా అయిపోయింది మొత్తం. ఇప్పుడు
ఇప్పుడు ఏమవుతుందో ఏమో ఫోన్ చేసి ఎందుకు ఇట్లా చేసినావా అడగండి అడగండి. ఇప్పుడు నేనైతే మానేసేసినాను. ఒకవేళ నన్ను ఎవరేం అడిగినా నాకైతే సంబంధం లేదని చెప్తాను. ఈరోజైతే మొత్తం సార్ నన్ను తిట్టిన ఫుల్, ఇంకా చాలా సీరియస్ ఉండే నా రోజు. అదే చాలా తిట్టినా. నేను ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తా అన్నా కానీ వినలేదు. చాలా నమ్ముతలే మ్యామ్, నమ్ముతలే. వీళ్ళు భయపెట్టిస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీ వినోద్ని పట్టుకుంటారు, జైలు వేస్తారు, కొడతారు అనేసి భయపెట్టించినట్టున్నారు. ఏమో అని మొత్తం మీద అయితే ఇట్లనే చెప్పుకుంటారు నాకు తెలిసి. ఇక లేదంటే ఎవరంటే వీళ్ళే మేము, సతీష్ వీళ్ళే వచ్చేది అక్కడికి, అంతే. వేరే ఎవరు రాదు. అసలు కంపెనీ నేను ఆల్రెడీ చెప్పిన వినోద్ గురించి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మళ్ళా మాట్లాడితే మంచిగా ఉండదు. చెప్పరా నిజంగా బసాపు మీద కొట్టేసి 2 years వరకు మీ దగ్గరనే వర్క్ చేస్తాను. దాని తర్వాత కూడా చేస్తాను. బాండ్ ఇచ్చినట్టేనా? బాండ్ ఇచ్చినట్టు. మేడంకి చెప్పు ఒకసారి ప్రూఫ్. మేడం మీరు ఉన్నారా? మీరు నాకు తల్లి లాంటి వారు. నేను ఇప్పుడు అట్లనే అనుకున్నాను. నిజంగా దేవపై అంటే చెప్తున్నాను. 2 ఏళ్ళ వరకు ఎక్కడికి వెళ్ళాను. దాని తర్వాత కూడా ఉన్నాను. మీరు ఆగుంటే నేను చెప్పట్లేదు, నేను వినిపించట్లేదు అన్నానని. ఎక్కడైనా ఉద్యోగ కష్టాలు ఎక్కడైనా ఒకటే, మీ హ్యాడ్ దగ్గరికి ఎక్కడైనా ఒకటే. కాదు ఇప్పుడు మీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు, 2-3 రోజులు. కాకపోతే ఎట్లా వెళ్తావు, ఎట్లా వస్తావు? వెళ్ళి ఇరుక్కున్నావు అనుకో, నా వరకు ఇరుక్కుంటాను. మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కూడా హైదరాబాద్. ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయా? బస్సులు తిరుగుతాయంట. బస్సులు తిరిగితే బస్సు ఎక్కి రా, బస్సు ఎక్కి 2 రోజులు ఉండి మళ్ళీ రా. ఒకవేళ నువ్వు